నమస్తే సుధీర్ సార్. నమస్కారం. ప్రిపరేషన్ ప్రాసెస్లో ఒక క్వశ్చన్ మీద టైం ఎంత స్పెండ్ చేయాలి అంటారు? స్టూడెంట్ ఎప్పుడైతే ప్రిపేర్ అవుతూ ఉంటుంటారో ఒక క్యాలిక్యులేషన్ అనేది అవసరం కదా, సో దాన్ని బట్టి మనం ఏ విధంగా చెప్పొచ్చు అంటారు సార్? జనరల్గా స్టూడెంట్కి అడ్వైజెస్ ఇచ్చేటప్పుడు మనం చెప్పేది ఏంటంటే టైం మేనేజ్మెంట్, అవును. ప్రాక్టీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, డెసిషన్ మేకింగ్ ఈజ్ ఇంపార్టెంట్, ఈ వర్డ్స్ చెప్తారు ఫ్యాకల్టీ. అవును. దాన్ని ఎలా పాటించాలో కూడా చెప్పాలి మనం. సో మేము చెప్పేది ఏంటి అని అంటే వాట్ ఈజ్ ప్రాక్టీస్. ప్రాక్టీస్ అంటే ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్కటి ఉంటుంది. డెసిషన్ మేకింగ్ అంటే ఏంటి అసలు, వీటి మీనింగ్స్ చెప్పాలి స్టూడెంట్కి. లేకపోతే ఒక వేగ్ స్టేట్మెంట్ ఇచ్చేసేసి వదిలేస్తే స్టూడెంట్కి ఉపయోగం. అది ఎలా అయినా పని చేయొచ్చు కొన్నిసార్లు. ట్రూ. సో మీరు అడిగిన క్వశ్చన్ అనేది ప్రాక్టీస్కి సంబంధించింది. రీజనింగ్ ప్రాక్టీస్ ఒకలా ఉండాలండి, అర్థమెటిక్ ప్రాక్టీస్ ఒకలా ఉండాలి, ఇంగ్లీష్ ప్రాక్టీస్ ఒకలా ఉండాలి, జిఎస్ ప్రాక్టీస్ ఒకలా ఉండాలి. ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్కలా ఉండాలి. మీరు అడిగిన క్వశ్చన్ ఒకవేళ నేను అంటే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కామన్గా ఉండే సబ్జెక్ట్స్ రెండు, రీజనింగ్ అండ్ అర్థమెటిక్. కొన్నిట్లో ఇంగ్లీష్ ఉంటుంది, కొన్నిట్లో ఉండదు, కొన్నిట్లో జిఎస్ ఉంటుంది, కొన్నిట్లో ఉండదు. సో వీటి గురించి మాట్లాడాలి అంటే ఇట్స్ గోయింగ్ టు బి అండ్ వెరీ బిగ్ ఎపిసోడ్. ఒక 1.5 hour టైం పడుతుందండి, అంటే ప్రతి సబ్జెక్ట్ని టచ్ చేయాలి అని అంటే. సో ఐల్ పిక్ ఓన్లీ క్వాంట్ అండ్ రీజనింగ్. రీజనింగ్ ఏంటంటే ఇట్స్ మోర్ ఆఫ్ లాజిక్స్. మీకు లాజిక్ ఎక్కువ తెలుసుకోవాలి. ఎక్కువ తెలుసుకుంటే రీజనింగ్లో ఒక క్వశ్చన్కి ఆన్సర్ పెట్టాలి అని అంటే ఒక లాజిక్ తోటి స్టార్ట్ చేస్తామండి. మనం అప్లై చేసిన లాజిక్తో ఆన్సర్ ఉంది కింద ఆప్షన్స్లో ఉంది అని అనుకుంటే అది కరెక్ట్. ఎగ్జామినర్ వాడిన లాజిక్ ఒకటి, మీరు వాడిన లాజిక్ ఇంకొకటి అయితే కనుక ఇద్దరికి డిఫరెంట్ ఆన్సర్ వస్తుంది. మీ ఆన్సర్ ఆప్షన్లో ఉండదు. ఓకే. అప్పుడు నెక్స్ట్ మీరు లాజిక్ చేంజ్ చేయాలి. అంటే మీకు అర్థం కాదు కానీ నా భాష ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్కి బాగా కనెక్ట్ అవుతుంది. రీజనింగ్లో మోర్ లాజిక్స్ తెలుసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. మోర్ లాజిక్స్ రావాలి అని అంటే యూ హ్యావ్ టు సాల్వ్ మోర్ క్వశ్చన్స్. అక్కడ క్వాంటిటీ మ్యాటర్స్. ఒక బుక్ అయిపోయింది, పిక్ ఎనదర్ బుక్, అది కూడా అయిపోయింది, పిక్ థర్డ్ బుక్. సో క్వాంటిటీ ఎక్కువ మీరు ప్రాక్టీస్ చేయాలి. చేస్తే మీకు ఎక్కువ లాజిక్స్ వస్తాయి, ఎక్కువ మోడల్స్ కవర్ చేస్తారు, దెన్ మీరు ఎగ్జామ్కి రెడీ అయిపోవచ్చు. సో అక్కడ క్వాంటిటీ మ్యాటర్స్. అర్థమెటిక్లోకి వచ్చేటప్పటికి నేను ఒక బుక్ అయిపోయింది, తర్వాత రెండో బుక్ చేస్తా, తర్వాత మూడో బుక్ చేస్తానంటే ఇట్ నాట్ వర్కౌట్. అర్థమెటిక్ ప్రాక్టీస్ అంటే నాట్ సాల్వింగ్ టూ మెనీ క్వశ్చన్స్, అది కాదు ప్రాక్టీస్ అంటే. సాల్వింగ్ వన్ క్వశ్చన్ ఇన్ మల్టిపుల్ వేస్ ఈజ్ ఎగ్జాక్ట్ ప్రాక్టీస్ ఫర్ క్వాంటిటేటివ్. ఒక క్వశ్చన్ మీద ఎక్కువ వర్క్ చేయాలి. ఒక క్వశ్చన్ ని n నంబర్ ఆఫ్ వేస్ లో చేయొచ్చు. యాజ్ ఎ టీచర్ గా నేను చెప్తున్నానండి, క్వాంట్లో ఉన్న ప్రతి క్వశ్చన్ ని కనీసం 4 నుంచి 5 రకాలుగా చేయొచ్చు. ఒకే క్వశ్చన్ ని 4 నుంచి 5 రకాలుగా చేయొచ్చు. ట్రెడిషనల్ మెథడ్ వాడాం, 10 లైన్ల తర్వాత ఆన్సర్ వస్తుంది. 10 మార్కుల క్వశ్చన్ అయితే ఆ మెథడ్ వాడచ్చు. మనకు వచ్చేది 1 మార్క్. అది కూడా మనం ఆప్షన్ చాయిస్ని సెలెక్ట్ చేసుకోవటమే. సో బ్యాక్గ్రౌండ్లో మనం ఏ మెథడ్ వాడి ఆన్సర్ తీసుకొచ్చాము అనేది డజంట్ మ్యాటర్, ఎంత తక్కువ టైంలో తెచ్చామనేది మ్యాటర్. తక్కువ టైంలో రావాలి అని అంటే 10 లైన్లు రాస్తే వచ్చే మెథడ్ వాడితే మనకి పనికిరాదు. సేమ్ క్వశ్చన్ కెన్ బి ఆన్సర్డ్ ఇన్ 3 లైన్స్. 3 లైన్ల తర్వాత ఆన్సర్ వస్తుంది. సింగిల్ లైన్ వేసి ఆన్సర్ పెట్టచ్చు, అసలు ఏమీ రాయకుండా కూడా ఆన్సర్ పెట్టచ్చు. ప్రతి క్వశ్చన్ పాసిబుల్ అంటే ప్రతి క్వశ్చన్ మే నాట్ బి పాసిబుల్, బట్ మెజారిటీ ఆర్ పాసిబుల్. సో ఏ క్వశ్చన్ని ఎన్ని రకాలుగా చేయొచ్చు అనేది క్వాంట్లో స్టూడెంట్కి తెలియాలి. క్లాస్ రూమ్లో టీచ్ చేసేటప్పుడు ప్రతి క్వశ్చన్ని 4-5 రకాలుగా చెప్పామనుకోండి, 1 గంట క్లాస్ తర్వాత మేము ఎన్ని క్వశ్చన్స్ చెప్పుకుంటాము అని అంటే 3 లేదా 4 క్వశ్చన్కి ఆన్సర్ వస్తాయి, విచ్ ఈస్ ప్రాక్టికలీ నాట్ పాసిబుల్. అందుకని పేపర్ ఎక్స్ప్లెనేషన్స్లో ఈ మెథడ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తాను బాగా. ఓకే. ఫస్ట్ ఒక బుక్ పట్టుకున్నారు, ఏ బుక్ అయినా పర్వాలేదండి. అర్థమెటిక్లో ఒక బుక్ పట్టుకొని ఫస్ట్ ఒక చాప్టర్ కంప్లీట్ చేసాం. అయిపోయిన తర్వాత కొంచెం గ్యాప్ ఇవ్వాలి. గ్యాప్ ఇచ్చిన తర్వాత సేమ్ చాప్టర్ ఫ్రమ్ ద సేమ్ బుక్ మళ్ళీ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేయాలి. బట్ ఈసారి రెండోసారి చేసేటప్పుడు ఇంతకు ముందు వాడిన మెథడ్ కంటే కొత్త మెథడ్ వాడి ఆన్సర్ చేయడానికి ట్రై చేయాలి. అలా ప్రతి చాప్టర్ని కనీసం 4 నుంచి 5 సార్లు కనుక చేస్తే క్వాంట్లో మార్క్స్ వస్తాయి. స్టూడెంట్స్ చాలా మందికి అనిపిస్తూ ఉంటుంది నాకు క్వాంట్లో మార్క్స్ రావట్లేదు అని. మార్క్స్ ఇన్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్, these are directly proportional to your practice. The more practice you have, the more marks you get. Reasoning practice అంటే ఏంటి? సాల్వింగ్ టూ మెనీ క్వశ్చన్స్. నంబర్ సిరీస్ అనే చాప్టర్ తీసుకుంటే కనుక
100 క్వశ్చన్లు సాల్వ్ చేసిన వాళ్ళకి ఒకలాగా ఆన్సర్లు వస్తాయి. ఓకే. 400 క్వశ్చన్లు ఆన్సర్ చేసిన వాళ్ళకి ఇంకొక మార్క్స్ వస్తాయి. 1000 క్వశ్చన్లు ఆన్సర్ చేసిన వాళ్ళకి ఇంకొక మార్క్స్ వస్తాయి ఓకే. ప్రాక్టీస్లో. సో మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీకు అన్ని మార్కులు వస్తాయి. ఇది రీజనింగ్కి క్వాంటిటీ మ్యాటర్స్. అర్థమెటిక్లో అయితే ఒక క్వశ్చన్ని ఎన్ని రకాలుగా చేయొచ్చు అనేది మీకు తెలియాలి. మీరు క్వశ్చన్ చదివేటప్పుడు ఫైనల్ ఎగ్జామినేషన్లో ఆ క్వశ్చన్ చదువుతూ ఉంటే బ్యాక్గ్రౌండ్లో మీకు దాని మెథడ్స్ అన్ని వస్తూ ఉంటాయి. లేయర్ 1, లేయర్ 2, లేయర్ 3. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము అలిగేషన్ మిక్సర్ వేయచ్చా? నో. లేదా రివర్స్ మెథడ్ వాడచ్చా? నో. లేదా రేషియో మెథడ్ వాడచ్చా? నో. ఈక్వేషన్ మెథడా? సో ఇవన్నీ బ్యాక్గ్రౌండ్లో తిరుగుతూ ఉంటాయి. ఇచ్చిన ఇన్ఫర్మేషన్కి ఏ మెథడ్ సూట్ అవుతుంది అనేది కూడా మీకు ఎప్పుడు తెలుస్తుంది అని అంటే వెన్ యూ హ్యావ్ ప్రాక్టీస్. ప్రాక్టీస్ అంటే ఏంటి? ఒక క్వశ్చన్ని ఎన్ని నంబర్ ఆఫ్ వేస్లో చేయటం అనేది అర్థమెటిక్లో ప్రాక్టీస్. అది చేసినట్లయితే క్వాంటీస్ కేక్ వాక్. మీరు 10 పుస్తకాలు చేయండి, 10 డిఫరెంట్ బుక్స్ తీసుకోండి, అర్థమెటిక్ చేయండి, 10 పుస్తకాల తర్వాత కాన్ఫిడెన్స్ ఉంటుందా అంటే ఐఎమ్ నాట్ గ్యారంటీ. యాజ్ ఎ టీచర్ అయినా ఒకే బుక్ పట్టుకోండి, 4 నుంచి 5 సార్లు చేయండి, ప్రతి క్వశ్చన్ని డిఫరెంట్ మెథడ్లో చేయండి. అలా 4-5 మెథడ్లు మీకు తెలిస్తే ఆ ఒక్క బుక్ 4-5 టైమ్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత యూల్ హ్యావ్ కాన్ఫిడెన్స్. కమ్, నువ్వు ఏ క్వశ్చన్ ఇస్తావో ఇవ్వు, నేను సాల్వ్ చేస్తా. ఈ స్టాండర్డ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ రావాలి అని అంటే ప్రాక్టీస్ ఇంపార్టెంట్. ప్రాక్టీస్ అనేది ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్కలా ఉంటుంది. ప్రాక్టీస్ డజంట్ మీన్ దట్ ఇంపోజిషన్. ఒక క్వశ్చన్ని 4 సార్లు చేయటం ఇంపోజిషన్ కాదు. ప్రాక్టీస్ వేరు. రీజనింగ్లో ఎక్కువ క్వశ్చన్ సాల్వ్ చేయండి. అర్థమెటిక్ సంబంధించి ఒక క్వశ్చన్ని ఎన్ని రకాలుగా చేస్తామనేది. ఈ ప్రాసెస్లో ప్రాక్టీస్ టైంలో ఉన్నప్పుడు మీరు ఒక క్వశ్చన్కి ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు అనేది డజంట్ మ్యాటర్. వాట్ మ్యాటర్స్ ఫైనల్ ఎగ్జామినేషన్లో మీరు ఒక క్వశ్చన్కి ఎంత టైం ఆన్సర్ చేస్తున్నారు అనేది మ్యాటర్. దానికి సంబంధించి ఇక్కడ మీరు 1 గంట కష్టపడండి, నో ప్రాబ్లం. ఫైనల్గా మీకు ఉద్యోగం వచ్చిందా లేదా చూస్తారు. కానీ మీరు ఎంత ప్రిపరేషన్, మీరు ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యారు, మీరు ఎన్ని ఇయర్స్ చదివారు, ఉద్యోగం వచ్చిందా రాలేదా, ఆ ఉద్యోగం తెచ్చుకోవటానికి ఎంత ప్రిపరేషన్లో ఒక క్వశ్చన్కి మీరు ఎంత టైం అయినా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. బట్ 4 to 5 డిఫరెంట్ మెథడ్స్ రావాలి అర్థమెటిక్. రీజనింగ్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేయండి, ఎన్ని వీలైతే అన్ని చేయండి. మీ ఓపిక ఎప్పటి వరకు చేయాలి అని అంటే 100% వచ్చేంత వరకు చేయండి. పజిల్స్లో మీరు ఏ పజిల్ ఇచ్చినా కానీ మీరు ఆన్సర్ చేయగలుగుతూ ఉన్నారు, అప్పటి వరకు చేస్తూ ఉండాలి. అన్ని క్వశ్చన్లకి మీరు ఫైనల్గా ఆన్సర్లు పెట్టగలుగుతున్నారు అని అంటే మీకు ఎనఫ్ ప్రాక్టీస్ ఉన్నట్టు లెక్క. ఓకే. సో మీరు చెప్పిన దాని ప్రకారం కనుక చూస్తే ఇంపోజిషన్ కాదు ప్రాక్టీస్ అనేది. ఆ వర్డ్ బాగా అర్థమైంది సార్. సో ప్రాక్టీస్కి కూడా ఒక మెథడ్ ఉంటుంది, ఆ మెథడ్లోనే ఫాలో అవ్వాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.